ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ వీడియోలో కొన్ని తక్కువ అప్డేట్సే ఉన్నాయన్నమాట. సో, తక్కువ అప్డేట్సే ఉన్నాయి. బట్ అవి సాలిడ్ అప్డేట్స్ అన్నమాట. సో, అందుకనే మీరు వీడియోని ఎండ్ వరకి చూడండి. సో, వీడియోని లైక్ చేయకపోతే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అండ్ మన వీడియోని చాలామంది చూస్తారు గానీ లైక్ చేయరు. సో, మినిమమ్ 500 లైక్స్ గూడా ఉన్నాయన్నమాట మన ఛానల్‌లో. ఏ వీడియోకైనా సరే, ఏ వీడియో చూసినా సరే 500 లైక్స్ గూడా ఉన్నాయి. సో, అందుకనే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేసేయండి. సో, ఫస్ట్‌గా మనం 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదాం. సో, మన బ్రాక్ లెస్నర్ ఇప్పుడు రెసల్‌మేనియా 42 పోస్టర్‌లో ఉన్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ కాబోయే రెసల్‌మేనియాలో మన బ్రాక్ లెస్నర్ పోస్టర్‌లో ఉన్నారు. అండ్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది మన బ్రాక్ లెస్నర్‌ని. అండ్ ఇదంతా బానే ఉంది. మరి బ్రాక్ లెస్నర్ ఎవరితో ఫైట్ చేస్తారు? సో, దానిపైన ఒక సాలిడ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, ఆ అప్డేట్ ప్రకారం ఈ రెసల్‌మేనియా 42లో 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరగొచ్చు అని అప్డేట్స్ అయితే ఇనిపిస్తున్నాయి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియాలో బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ జరిపించడానికి ప్లాన్స్ చేస్తుందంట. సో, ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతే నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియాలో 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ చూడ్డానికి దొరకొచ్చు మనందరి కోసం. అండ్ ఇది సాలిడ్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బ్రాన్ బ్రేకర్ ప్రెజెంట్ రైజ్ అవుతున్న సూపర్ స్టార్. అండ్ బ్రాక్ లెస్నర్ అంటే మామూలు సూపర్ స్టార్ కాదు. ఒకవేళ బ్రాక్ లెస్నర్‌తో బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తే బ్రాన్ బ్రేకర్ పేరైతే పెరుగుతది. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఒక టఫెస్ట్ సూపర్ స్టార్ అన్నమాట. అంత ఈజీగా బ్రాక్ లెస్నర్‌ని ఎవరు ఓడించలేరు. బట్ మాక్సిమం మన బ్రాన్ బ్రేకర్ బ్రాక్ లెస్నర్‌కి కొంచెం టగ్ ఆఫ్ వార్‌లా కొంచెం ఫైట్ చూపిస్తే మంచిగుంటది బ్రాన్ బ్రేకర్ కెరియర్‌కి. సో, మేబీ ప్లాన్స్ చేస్తుందంట. అండ్ నేనైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను ఈ మ్యాచ్‌ని చూడ్డానికి. అండ్ బ్రాన్ బ్రేకర్ ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్న సూపర్ స్టార్ కాబట్టి కొంచెం మంచిగా బుక్ చేయాలి మన బ్రాన్ బ్రేకర్‌ని. తన మూమెంటమ్‌ని పడగొట్టొద్దు. రీసెంట్ టైమ్‌లో ఏమవుతుందంటే కొంతమంది సూపర్ స్టార్స్‌కి చాలా హైప్ ఇస్తుంది. బట్ ఒక్కసారిగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆ సూపర్ స్టార్స్‌ని డౌన్ చేస్తుందన్నమాట. రీసెంట్‌గా మన జాకబ్ ఫటుయే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఇంతకుముందు మన జాకబ్ ఫటు ఒక పవర్‌ఫుల్ సూపర్ స్టార్‌గా కనిపించిండు. బట్ ఇప్పుడు చూస్తే మాయమైపోయిండు. కనిపిస్తలేడు మన జాకబ్ ఫటు. సో, ఆ టైప్‌లో చూపించొద్దు మన బ్రాన్ బ్రేకర్‌ని అయినా. సో, కొంచెం పవర్‌ఫుల్‌గా చూపించాలి ఉన్న దాంట్లో అని నా ఫీలింగ్. మరి మీరు బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్‌లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జాన్ సీనా గురించి. అండ్ ఈ క్వెషన్‌కి మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. సో, ఈ ఫైనల్ టూర్‌లో మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు కదా! సో, ఆ హీల్ టర్న్ మీకు నచ్చిందా లేదా? సో, అందరికీ షాక్ అనిపించింది. అంటే ప్రపంచంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ షాక్ అయినారు. అదంతా పక్కన పెడితే బట్ మీకు జాన్ సీనా హీల్ టర్న్ అది అలా హీల్ టర్న్ చేయడం అదంతా మీకు నచ్చిందా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, మన జాన్ సీనా హీల్ టర్న్ గురించి మన జాన్ సీనా వాళ్ళ ఫాదర్ మాట్లాడిండన్నమాట. అండ్ మన జాన్ సీనా ఫాదర్‌కి అస్సలు నచ్చలేదంట. మన జాన్ సీనా వాళ్ళ ఫాదర్‌కి మన జాన్ సీనా హీల్ టర్న్ చేయడం, అండ్ ట్రావిస్ స్కాట్ రావడం, అండ్ దాని తర్వాత ట్రావిస్ స్కాట్ మాయమైపోవడం. అసలు ట్రావిస్ స్కాట్‌నే దీంట్లో ఇన్వాల్వ్ చేయడం, ఆ స్టోరీ లైనే మన జాన్ సీనా వాళ్ళ ఫాదర్‌కి అస్సలు నచ్చలేదంట. అండ్ రీసెంట్‌గా మనకి రస్సెల్ పలూసాలో జాన్ సీనా ఓడిపోయిండు గదా! సో, దాన్ని గూడా కరెక్ట్‌గా బుక్ చేయలేదని మన జాన్ సీనా వాళ్ళ ఫాదర్ అన్నారన్నమాట. అండ్ ఇది కొంచెం కరెక్టే అనిపిస్తుంది. సో, ఒక టైప్‌లో చూస్తే హీల్ టర్న్ చేసిన తర్వాత బెస్ట్ మ్యాచెస్ చూడ్డానికి దొరికినాయి గానీ, బట్ ఇంకా బెటర్‌గా బుక్ చేస్తే మంచిగుండని చాలామంది ఫ్యాన్స్‌లో ఉంది జాన్ సీనాని. అండ్ మీరు చెప్పండి మన జాన్ సీనాని ఇంకా కొంచెం డిఫరెంట్‌గా బుక్ చేస్తే బెటర్ ఉండేదా అని. అండ్ ఇంకొకటి ఫ్యాన్స్ థియరీ ఏందంటే, అంటే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరిగింది గదా! సో, కొంతమంది అంటున్నారన్నమాట. అండ్ అదేందంటే ఇప్పుడు జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ ఎండింగ్‌లో మన బ్రాక్ లెస్నర్ పైన బ్రాన్ వచ్చి అటాక్ జేసి, ఆయన దాని తర్వాత బ్రాక్ లెస్నర్ కొంచెం బ్రేక్ తీసుకొని, బ్రాక్ లెస్నర్ మళ్ళీ రివెంజ్ కోసం వాళ్ళ పైన అటాక్ చేస్తుండే టైంలో ఎంతైనా అక్కడ బ్రాక్ లెస్నర్ ఉన్నాడు. బట్ అంటే బ్రాక్ లెస్నర్‌కి లో బ్లో ఇచ్చి వాళ్ళు అటాక్ చేసే టైంలో మన జాన్ సీనా వచ్చి బ్రాక్ లెస్నర్‌కి హెల్ప్ చేస్తే మంచిగుండని. అండ్ బ్రాక్ లెస్నర్, జాన్ సీనా ఇద్దరు టాగ్ టీమ్ అయితే మంచిగుండని చాలా మంది ఫ్యాన్స్‌లో ఉండే. అండ్ ఇదొక్కటే కాదు చాలా థియరీస్ ఉన్నాయి ఫ్యాన్స్‌కి ఈ ఫైనల్ టూర్‌లో జాన్ సీనాని డిఫరెంట్ వేలో చూపించాలి. కొంచెం మంచిగా చూపించాలి. అండ్ ఫ్యాన్స్
అనుకున్న మ్యాచెస్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అండ్ అందులో ఇదొకటన్నమాట. సో, జాన్ సీనా అండ్ బ్రాక్ లెస్నర్ టీమ్ అప్ అవుతే ఎలా ఉండేదో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి మన రేండీ ఆర్టన్ అండ్ జాన్ సీనా కూడా టీమ్ అప్ అవుతే బెటర్ ఉండేది. అది కూడా మిస్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట మన జాన్ సీనా ఫైనల్ రన్‌లో చేయాల్సినవి, చూడాల్సినవి ఫ్యాన్స్ అందరూ. అండ్ అది మొత్తం మిస్ అయిపోయిందని చెప్పాలి. అండ్ మన జాన్ సీనా వాళ్ళ ఫాదర్‌కైతే అసలేం నచ్చలేదంట మన జాన్ సీనా హీల్ టర్న్ అండ్ ప్రెజెంట్ ఉన్న స్టోరీ లైన్. సో, చూడాలి మరి మిగిలున్నవే 5 డేట్స్. మరి ఆ 5 డేట్స్‌లోనైనా బెటర్‌గా బుక్ చేస్తదా? ఆల్రెడీ మ్యాచ్ సెట్ అయిపోయింది క్రౌన్ జువెల్ కోసం. సో, దాని తర్వాత ఏం జరుగుతదనేది చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి ఎడ్జ్ పైన. అండ్ ఆ రూమర్స్ గురించి చెప్పేస్తాను మీ అందరికి. ఇప్పుడు మన ఎడ్జ్ ఏఈడబ్ల్యూలో ఉన్నారు గదా! ఎడ్జ్‌ది ఏఈడబ్ల్యూ కాంట్రాక్ట్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ మంత్‌లో ఎండ్ అవుతుందని రూమర్స్ ఉండే ఇంతకుముందు. అండ్ దాని తర్వాత మన ఎడ్జ్ ఏఈడబ్ల్యూతో 1 సంవత్సరం కాంట్రాక్ట్ ఎక్స్‌టెండ్ చేసినట్టుగా రూమర్ వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఏఈడబ్ల్యూతో మన ఎడ్జ్ కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ దాకా ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇంతకుముందేమో ఇదే అంటే నెక్స్ట్ మంత్‌లో ఇదే సంవత్సరంలో ఎండ్ అవుతుందన్న రూమర్ అయితే ఉండే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దాకా ఆ కాంట్రాక్ట్ పెరిగిందన్న రూమర్ అయితే ఇనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ మన ఎడ్జ్ ఇంకొక టీజ్ అయితే చేసిండన్నమాట. అదేందంటే రీసెంట్‌గా ఏఈడబ్ల్యూలో మన ఎడ్జ్ ఏమన్నాడంటే నేనెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఒక టైప్‌లో మాట్లాడిండు ఎడ్జ్. తన ఫ్రెండ్‌తో మాట్లాడిండన్నమాట. సో, దాన్ని బట్టి చూస్తే మేబీ ఇప్పుడు ఏఈడబ్ల్యూని వదిలేసి మన ఎడ్జ్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు కావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే పెరిగిపోతున్నాయి. అండ్ ఇది 100% జరుగుతది అని నేనైతే చెప్పట్లేదు. ప్రెజెంట్ టాక్ ఉంది కాబట్టి దాని గురించి మీకోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి. ఎడ్జ్ కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఎండ్ అయిపోయిందని అండ్ ఇంకొక సంవత్సరం ఎక్స్‌టెండ్ అయిందని. అండ్ ఎడ్జ్ అయితే క్లియర్‌గా చెప్పినాడు నేనెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఏఈడబ్ల్యూ నుండి. నా ఫ్యామిలీ కోసం నేనిక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా మాట్లాడిండు. అండ్ మేబీ చెప్పలేం డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది 100% జరగాలని లేదు. బట్ చాలా మందికుంది ఎడ్జ్ వర్సెస్ జాన్ సీనా మధ్య మ్యాచ్ జరగాలి అని. సో, చూడాలి మరది కల నిజమవుతదా? కల కలగానే మిగిలిపోతదా అనేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ మూవీ షూటింగ్ రేపటితో అయిపోతుందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది షూటింగ్ 'స్ట్రీట్ ఫైటర్' మూవీ. అండ్ రేపైతే ఇక మనకి కంప్లీట్‌గా షూటింగ్ అనేది అయిపోతది మన రోమన్ రెయిన్స్‌కి. అండ్ మనకి ఇంతకుముందు అప్డేట్ ఉండే గదా! సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 26 దాకా 'స్ట్రీట్ ఫైటర్' మూవీ షూటింగ్‌లో మన రోమన్ రెయిన్స్ బిజీగా ఉంటారని. అండ్ రేపటితో షూటింగ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ జరిగే 'రా' షోలో మన రోమన్ రెయిన్స్ రిటర్న్ చేస్తారు అని చాలా అంటే చాలా ఎక్కువ రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ టైం అయితే తక్కువనే ఉంది. అండ్ చూద్దాం. ఇంకా టైం అయితే తక్కువనే ఉంది. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా రోమన్ రెయిన్స్ పైన మీ అందరితో ఆ అప్డేట్‌ని షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో కొంచెమైనా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది మన ఇన్‌స్టాగ్రామ్‌ది. సో, దాంట్లో ఫాలో చేసి మీ డౌట్స్‌ని అడగొచ్చన్నమాట.